టన్నెల్లో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గ్యాస్ కట్టర్స్ తో బోరింగ్ మిషన్ విడిభాగాల కటింగ్ చేస్తున్నారు. కట్ చేసిన విడిభాగాలు లోకో ట్రైన్ ద్వారా తరలిస్తున్నారు. టన్నెల్ లోపల బురద, మట్టి ఉన్న ప్రాంతాల్లో జీపీఆర్ ద్వారా స్కానింగ్ చేశారు. 8 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. బురద, మట్టిని తొలగిస్తున్నారు. టన్నెల్లో తవ్విన చోట నీరు ఉబికి వస్తుంది. 3 షిఫ్ట్లలో 100 మంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్ల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టన్నెల్లో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గ్యాస్ కట్టర్స్ తో బోరింగ్ మిషన్ విడిభాగాల కటింగ్ చేస్తున్నారు. కట్ చేసిన విడిభాగాలు లోకో ట్రైన్ ద్వారా తరలిస్తున్నారు. టన్నెల్ లోపల బురద, మట్టి ఉన్న ప్రాంతాల్లో జీపీఆర్ ద్వారా స్కానింగ్ చేశారు. 8 చోట్ల ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. బురద, మట్టిని తొలగిస్తున్నారు. టన్నెల్లో తవ్విన చోట నీరు ఉబికి వస్తుంది. 3 షిఫ్ట్లలో 100 మంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.